సో మనకిక్కడ ఏదైనా కూడా మీరన్నట్టుగా సెల్ఫ్ రియలైజేషన్ వాళ్ళకుండి మారాలి అన్నప్పుడు తొందరగా చేంజ్ అవుతారంటారా? లేదంటే వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నా కూడా మనం ఈ కౌన్సెలింగ్ కానీ లేదంటే ఈ క్లినికల్ ఇదేదన్నా కూడా మనం చేంజ్ చేయొచ్చంటారా? అంటే ఈ బిహేవియర్ అడిక్షన్స్‌కి మనకు డ్రగ్ అడిక్షన్ లాగానే, హ్మ్. డ్రగ్ అడిక్షన్ ఆర్ ఆల్కహాల్ అబ్యూస్ లాగానే ఇది కూడా సేమ్ అలాగే ఒక టైప్ ఆఫ్ అడిక్షన్. హ్మ్. అయితే ఇందులో ఏంటంటే మనం సివియారిటీ చూసుకుంటాం. హ్మ్. హ్మ్. సివియారిటీ అంటే ఏ స్థాయిలో ఉంది? అంటే ఎంతవరకు దాని మీద డిపెండెన్స్ వచ్చింది? ఆ గేమ్ మీద గానీ, లేదా ఆ యాప్ మీద గానీ, వాటెవర్ ఇట్ ఈస్. సో, దాంట్లో విత్‌డ్రావల్ ఉందా? హ్మ్. ఎంతవరకు టాలరెన్స్ ఉంది? టాలరెన్స్ అంటే ఇన్ని గంటలు చూసినా కూడా వాళ్ళకు ఆ థ్రిల్ రావట్లేదు. హ్మ్. హ్మ్. ఇన్ని గంటలు గేమ్ ఆడినా కూడా ఆ థ్రిల్ రావట్లేదు. ఇంకా జరుగుతూ ఉంటది. ఆ ఫీడ్‌బ్యాక్, ఆ రివార్డ్ సిస్టమ్ అలా ఉంటుంది. కొన్ని కెమికల్స్ కూడా బ్రెయిన్‌లో రిలీజ్ అవుతాయి. ఓకే. ఎస్పెషల్లీ మనకు సెరోటోనిన్ అంటారు. హ్మ్. దానివల్ల అది రివార్డ్ అన్నమాట. హ్మ్. హ్మ్. అది హై అయ్యే కొద్దీ వీళ్ళకి ఇంకా ఆహ్, ఆట ఆడాలి అనే కోరిక ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో, ఇలాంటి కేసెస్‌లో ఏం చేస్తామంటే మనం అసెస్ చేసుకొని హ్మ్. ఇంటర్నెట్ అడిక్షన్ టెస్ట్ అని ఉంటుంది. అది చేసుకుంటాం. అలాగే కొద్ది వేరే సైకలాజికల్ టెస్ట్‌లు చేసుకొని, దీనికి మనం ఒక డయాగ్నోసిస్ ఇస్తాం. ఇది ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్ అనేసి డయాగ్నోసిస్ చేసుకొని, దాంతో పాటు ఏమైనా వేరే ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే పర్సనాలిటీ లేదా టెంపర్‌మెంట్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? దీంతో పాటు యాంక్సైటీ అలాంటివి ఉండడం వల్ల దీనిలోకెళ్తున్నారా? ఓకే. దీనిలోకెళ్ళడానికి కారణం ఏంటి? అది అండర్‌లయింగ్ హిడెన్ సైకోపాథాలజీ ఏమైనా ఉందా? మనం చూసుకుంటాం. యాస్ ఎ క్లినిషియన్ మేము చేసేదది. అలాంటి దానివల్ల నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఈజీ అవుతుంది. హ్మ్. మొదటిది బాగా సివియారిటీ ఉండి కంట్రోల్ చేయలేకపోతున్నాం. లేదా హ్మ్. వీళ్ళు అగ్రెసివ్‌గా ఉంటున్నారు. వస్తువులు ఇరగొడుతున్నారు. హ్మ్. తల్లిదండ్రులను కొట్టడానికెళ్తున్నారు. లేతే ఇతరులకేమైనా ప్రాబ్లమ్‌గా ఉంటుంది. ఇంట్లో మేనేజ్ చేయలేకపోతున్నారు. అంటే దెన్ దే నీడ్ సమ్ రిహాబిలిటేషన్. హ్మ్. సో, సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో రిహాబిలిటేషన్ సెంటర్స్‌లో పెట్టి జస్ట్ లైక్ డ్రగ్ అబ్యూస్ లాగానే అలాగా ట్రీట్ చేస్తారు. ఓకే. లేదా సైకియాట్రిక్ హాస్పిటల్‌లో హాస్పిటలైజ్ చేయడం. రెండోది వచ్చేసేసి వాళ్ళు కొద్దిగా బానే ఉన్నారు. బట్ అది ఉంది. ఆహ్, అర్జ్ ఉంది. హ్మ్. ఆడాలి, గేమ్ ఆడాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, అప్పు తీసుకొనొచ్చి చేయాలి అని ఉంది. హ్మ్. ఆ టైంలో ఏం చేస్తామంటే మేనేజ్ చేసే పొజిషన్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అని ఉంటుంది. అది హ్మ్. కొద్దిగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. మెయిన్‌లీ బిహేవియర్ థెరపీలో కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి స్టార్ట్. అలాగే పేరెంట్స్‌కి కూడా కౌన్సెలింగ్ చేయడము. వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? హ్మ్. హ్మ్. ఓకే. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పుకుంటారు. ఇట్స్ కొలాబరేటివ్ జాబ్. ఇక్కడ పేరెంట్స్ కోఆపరేట్ చేయాలి. అలాగే పేషెంట్ కూడా కోఆపరేట్ చేయాలి. సో, అలా కౌన్సెలింగ్ కొద్దిగా బిహేవియర్ థెరపీ ఇయన్నీ హ్మ్. చేసుకుంటూ వెళ్తే వారిలో మార్పొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో, మనకి కానీ పేషెంట్ కోఆపరేట్ చేయకపోతే మనం ఏం చేయకపోతే చేయలేము. యాహ్! మనకేదన్నా డిసీజ్ ఒక్కసారి లైఫ్‌లో వచ్చింది అంటే ఎంత మెడికేషన్ వాడినా క్యూర్ అయిన తర్వాత ఫ్యూచర్‌లో ఎప్పుడైనా వస్తుందేమో అన్న డౌట్ అయితే ఉండిపోతుంది. సేమ్ ఇలాగే ఈ సైకిక్ డిజార్డర్ ఏదైతే ఉందో ఇలా మీరెంత ఇంటర్నెట్ ఫోర్త్ అదే. స్టేజ్‌లో అదే. ఉన్న వాళ్ళని ట్రీట్ చేసి ఒకవేళ మొబైల్ నార్మల్ అడిక్షన్స్ అయినా టైమ్‌లో. ఇది అడాలసెంట్ వరకు. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా అంటే మ్యారేజ్ వరకు వచ్చి ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సొచ్చిన సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా హ్మ్. వీళ్ళు మళ్ళీ అంత పానిక్ అవ్వటం కానీ, అంత ఇదిగా చేంజ్ అవ్వడం గాని ఏమైనా ఉంటుందా? అదే అండి. చే అంటే నేను అదే చెప్తున్నా అండి. అడాలసెంట్ ఇష్యూస్, హ్మ్. బిహేవియర్ ఇష్యూస్ 2 కూడా సమానంగా కనిపించినా, హ్మ్. ఇది హ్మ్. డిమార్కేట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు అడాలసెంట్ ఇష్యూస్ వల్ల హ్మ్. ఎవరికీ ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. హ్మ్. తల్లిదండ్రులు కూడా తెలుసు. నేను కూడా ఆ ఏజ్‌లో కొద్దిగా మొండిగా ఉన్నాను. హుహు. కొద్దిగా సున్నితంగా ఉన్నాను. ఆ! అలాగే ఏదన్నా చెప్తే ఏడ్చేసేవాడిని. ఓకే. భయస్థుడిని. ఇయన్నీ నేను ఇలా ఉన్నాను. నా పిల్లలు కూడా అలాగే ఉన్నారు. తల్లిదండ్రులకు తెలుసు. దీనివల్ల తల్లిదండ్రులు గాని, చుట్టూ ఉన్నటువంటి చుట్టాలకి గాని, ఫ్రెండ్స్ గాని, టీచర్స్ గాని ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. హ్మ్. బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, వాళ్ళ ప్రవర్తన వల్ల నలుగురికి హ్మ్. ఇబ్బంది కలిగే చేసే రకంగా ఉంటుంది. అంటే మాట వినకపోవడం, ఎదురు జవాబు చెప్పడం, వస్తువులు ఇరగొట్టడం, ఇతరులను కొట్టడం, అనడం, లేదా బూతులు వాడడం, ఆ! లేదా రూల్స్‌ని ఫాలో కాకపోవడం, ఇయన్నీ కూడా బిహేవియర్ ప్రాబ్లమ్స్. సో, ఈ 2 కూడా సమానంగా కనిపిస్తాయి. మేము అందుకే ఏమంటాం అంటే బిహేవియర్ ప్రాబ్లమ్స్, అడాలసెంట్ ఇష్యూస్ రెండిటి సెపరేట్‌గా చేసి చూడాలి. హ్మ్. అది సైకాలజిస్ట్ వల్లనే అవుతుంది. అంటే ఐ హ్మ్. మీన్ టు సే క్లినికల్ సైకాలజిస్ట్. హ్మ్. ఓకే. సో, ఆహ్, ఈ కంప్లెయింట్స్ ఉన్నప్పుడు మనం ఇది అడాలసెంట్ క్రైసిసా? అడాలసెంట్ ఇష్యూసా? లేకపోతే ఇది బిహేవియర్ ప్రాబ్లమ్స్ అనేది మనం హ్మ్. ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి యెస్. ఇది నార్మలే. మీరు చింత పడకండి. కొద్దిగా మీరు ఫ్రెండ్లీగా ఉండండి. కొన్ని మనం
వాళ్ళకి కావాల్సినటువంటి రికమెండేషన్ చేసేసి పంపించేస్తాం ఓకే. జనరల్గా వస్తే. ఎందుకంటే ఓవర్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ యాజ్ యాంగ్జియస్ మదర్ ఆర్ యాంగ్జియస్ ఫాదర్ ఎవరైనా మనం అప్రోచ్ అయినప్పుడు బాబు కొద్దిగా ఇలా అనిపిస్తున్నాడండి, కొద్దిగా స్కూల్లో భయపడుతున్నాడు, లేదా అడ్జస్ట్ అవ్వట్లేదు, లేదా ఎవరో బెదిరించినట్టున్నాడు. మొన్న ఒక కేసు ఇలాగే ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళ మదర్ తీసుకొచ్చారు అబ్బాయిని. ఏంటంటే కొత్త స్కూల్లోకి వెళ్ళాడు. అది కొద్దిగా అక్కడ ఉండే కిడ్స్ అంతా కూడా ఫ్రమ్ వెరీ రిచ్ ఫ్యామిలీస్. వాళ్ళు కొద్దిగా ఏదో 4 మాటలు అనేటప్పుడు భయపడిపోయేసి నేను వెళ్ళను, ఆ స్కూల్కి వెళ్ళను, పాత స్కూల్కి వెళ్తాను అంటున్నారు. సో దే ఆర్ రీలోకేటెడ్. సో అలాంటప్పుడు ఏంటంటే ఏం లేదు, ఇది కామన్, కొద్దిగా మనవాడిని కూడా కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండమనండి, కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి ఎక్కడైనా టైం పడుతుంది. సో ఇలాంటి అడ్జస్ట్మెంటల్ ఇష్యూస్, ట్రాన్సిషనల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకు కొన్ని రికమెండేషన్స్ ఇలా చేయండి అని చెప్పి పంపించేస్తాం. కానీ ప్రాబ్లమాటిక్ బిహేవియర్ క్లియర్గా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మీ అబ్బాయికి ఈ సమస్య ఉంది, ఇది జస్ట్ అడాల్సెంట్ ఇష్యూస్ వల్ల కాదు, ఇది మీకు ఇతరులు కూడా కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఫ్యూచర్లో ఇది రిజాల్వ్ చేయకపోతే, ఎస్పెషల్లీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మనం ఏమంటాం అంటే అపోజిషనల్ డిఫెంట్ డిజార్డర్ అంటాం, అలాగే సివియర్ కండక్ట్ డిజార్డర్స్ అంటాం. ఇవన్నీ ట్రీట్మెంట్ చేయకపోతే అడాల్సెన్స్లోంచి వాళ్ళు పెద్ద అయిన తర్వాత, అంటే 18 ఏళ్ళ తర్వాత పర్సనాలిటీ డిజార్డర్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. పర్సనాలిటీ డిజార్డర్ అంటే వాళ్ళు సర్దుబాటు చేసుకోరు. ఓకే, సీతయ్య ఎవరి మాట వినడు, ఆ టైప్లో ఉంటుంది అనమాట. సో సర్దుబాటు చేసుకోరు. సో దానివల్ల అటు వ్యక్తులకి వీళ్ళకు సర్దుబాటు సమస్యలు, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో అలాంటి బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కౌన్సిలింగ్, కొద్దిగా బిహేవియర్ మాడిఫికేషన్, పేరెంటల్ కౌన్సిలింగ్ ఇవన్నీ చేసి మనం సెట్ చేసుకోవచ్చు. అడాల్సెంట్ ఇష్యూస్ అయితే ఇట్స్ క్వైట్ కామన్. ఓకే, అది ఆ ఫేస్ వరకే ఉంటుంది, అడాల్సెంట్ అయిపోతారు, తర్వాత నార్మల్గా ఉంటుంది. సో ఇది నార్మలా కాదని ప్రతి పేరెంట్కి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మీరు అన్నట్టుగా వాడు కరెక్ట్గానే ఉన్నాడా, లేకపోతే నేనేమైనా భ్రమ పడుతున్నాను. అలాంటప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి క్లినికల్ సైకాలజిస్ట్ని కలవడంలో తప్పేమీ లేదు.